నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. దొరణిపాడు మండలం భాగ్యనగరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి పాల్గొంటున్నారు. అదే సమయంలో ఆ గ్రామానికి వెళ్లేందుకు భూమా అఖిలప్రియ ప్రయత్నించారు. దీంతో భూమా అఖిలప్రియను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అరెస్టుకు ససేమీరా ఒప్పుకోనంటూ విండోస్ క్లోజ్ చేసి భూమా అఖిలప్రియ కారు డోర్ లాక్ చేసుకున్నారు. చివరికి భాగ్యనగరానికి వెళ్లేందుకు అఖిలప్రియని అనుమతించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ బ్లేమింగ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ బ్లేమింగ్ పోలీస్ డిపార్ట్మెంట్, బట్ పోలీస్ డిపార్ట్మెంట్ని విధంగా వాడుకోవచ్చు అనేది నాకు తెలియదు. బాగా నేర్పిస్తున్నారు. డెఫినెట్గా చేస్తారు. రేపు పొద్దున దీనికి 100 రెట్లు నాకు ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. ఖలీల్, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గంగుల వైసీపీ ఎమ్మెల్యే గంగుల బీజేందర్ రెడ్డి దోరేపాడు మండలం భాగ్యనగర్ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్న సందర్భంలో అక్కడ అదే గ్రామానికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమానికి అక్కడే శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే గంగుల బీజేందర్ ఎమ్మెల్యే అక్కడ ఉన్న నేపథ్యంలో ఏదైతే ఉందో అక్కడ లాండ్ ఇష్యూ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు ఆమెను ఆ గ్రామానికి వెళ్లకుండా పోలీసులు ఏదైతే ఉందో చెక్ పోస్ట్ దగ్గర నిలిపేయడం జరిగింది. దీంతో భూమా అఖిలప్రియ పోలీసులతో కాస్త వాగ్వేదానికి దిగడం జరిగింది. గంగుల బీజేందర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే ఆయన ప్రచారం చేసుకున్న నేపథ్యంలో తాను కూడా అదే గ్రామానికి దొన్నిపాడు మండలం భాగ్యనగర్ గ్రామంలో తాను కూడా బాబు షూరిటీ కార్యక్రమానికి వస్తున్నట్టు కూడా చెప్పిన పరిస్థితులు అయితే లాండ్ ఆర్డర్ ఎందుకు ఇష్యూ వస్తుంది, ఎవరి కార్యక్రమంలో చేస్తారని చెప్పేసి కూడా ఆమె చెప్పిన పరిస్థితి అయింది. అయితే పోలీసులు ససేమీర ఒప్పుకోవడం నేపథ్యంలో భూమా అఖిలప్రియ కూడా తాను కారులోనే కూర్చొని ఏదైతే ఉందో గ్లాస్ డోర్ ఆమె క్లోజ్ చేయడం జరిగింది. దీంతో ఆ తర్వాత అనంతరం పోలీసులు ఆమెతో చాలా సేపు తర్వాత మాట్లాడిన అనంతరం ఆమెను ఏదైతే ఉందో భాగ్యనగర్ గ్రామానికి అక్కడికి వెళ్ళండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో పరిస్థితులు అయితే అదుపులోకి రావడం జరిగిందని చెప్పొచ్చు. నేను మొత్తానికి చూసుకుంటే మాత్రము కొద్దిసేపు ఏదైతే ఇద్దరు పోలీసులకు అదేవిధంగా వచ్చేసి భూమా అఖిలప్రియకు సంబంధించిన అక్కడ ఏదైతే వాతావరణం అయితే కొద్దిసేపు అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనని చెప్పి చివరికి మాత్రము పోలీసులు ఆమెను భాగ్యనగర్ గ్రామానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడంతో అక్కడ పరిస్థితులు అయితే అదుపులోకి వచ్చాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.